తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మాటల యుద్ధం కొనసాగుతుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ సర్కార్ చెబుతూ ఉండటం కాదు, రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తుంది. గ్రామాల్లోకి వెళ్లి రైతులను అడుగుదామా అంటూ కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడొద్దు, ఒకటే కారులో పోదాం. మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు. ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజ్ ముచ్చట అని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండు. మళ్ళా అందులో ఉపన్యాసంలో చెప్తుండు ఇంగ్లీష్లో. ఎవరు? బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా? ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు? అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పింది. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని,
ఏనాడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో పేర్లు వండుకునేటోడు ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళనల్లా కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం విననప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపొచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజా పాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకట్టినారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్యాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మాటల యుద్ధం కొనసాగుతుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ సర్కార్ చెప్తుండడం కాదు, రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తుంది. గ్రామాల్లోకి వెళ్లి రైతులను అడుగుదామా అంటూ కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇటు తెలంగాణ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. 2 లక్షల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ చెప్తుంటే చేయలేదు, గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామా అని చెప్పేసి అయితే కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రచ్చ ఎక్కడికి దారి తీసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ అమని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ప్రస్తుతం రాజకీయ రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా 2 లక్షల రూపాయల రుణాన్ని ఒకటేసారి రైతులకు మేము మాఫీ చేశామనేటటువంటి అంశాన్ని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులకు మేము రుణ విముక్తి కల్పించాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ రైతులకు ఏం చేసింది, ముఖ్యంగా గతంలో చేస్తామన్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో రైతులకు రుణ విముక్తి కల్పిస్తే మాత్రం విమర్శలు చేస్తున్నారనేటటువంటి అంశాన్ని సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకవైపు రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేదంటూ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. పూర్తి స్థాయిలో అయిందో లేదో తెలుసుకోవాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్దాము, సిద్ధమా అంటూ కూడా ఒకవైపు కేటీఆర్ సవాల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఇప్పటికే నిన్న ఈడీ కార్యాలయంగా ఏదైతే కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఘాటుగానే స్పందించారని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రైతులకి తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తి కల్పిస్తే కావాలనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ సన్నాసులని నమ్ముకుని రైతులు మాత్రం ఏమాత్రం రోడ్డు ఎక్కొద్దు అనేటటువంటి అంశాన్ని సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైనా వారు ఉంటే వారు అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వం ఉన్నది మీకోసమే, మీ సమస్యలను వెంటనే పరిష్కారం అధికారులు చేస్తాననేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది రైతులకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుణమాఫీ కాలేదు, వారు అధికారులకు వాటికి వెళ్ళి సంప్రదిస్తే వారికి వెంటనే రుణమాఫీ అవుతుందనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా
10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అదే విధంగా రైతులను దోచుకుని తిన్నటువంటి దోపిడీ దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది టీఆర్ఎస్ నేతలు కాబట్టి వాళ్ళని ఎవరు కూడా రైతులు నమ్మొద్దనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 10 ఏళ్లలో రైతులకు వాళ్ళు ఏమి ఇచ్చారో దానికి చర్చకి సిద్ధమై మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో రైతులకు మేము ఏం చేశామన్నది మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము. ఈ గత 10 సంవత్సరాల పాటు పాలించినటువంటి బీఆర్ఎస్ రైతులకు ఏం చెప్పిందో చేయడానికి చర్చకి సిద్ధమా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే రాజకీయం నడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.